గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఖమ్మం జిల్లా తలాడ మండలం మిట్టపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెల్లడంతో గుత్తికొండ వినోద్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులంతా కూడా మంటల్లో చిక్కుకున్నారు. హాహాకారాలు వేయడంతో స్థానికులు గమనించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే మంటలు ఆర్పి క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుత్తికొండ తరుణ్ అనే ఓ చిన్నారి బాలుడిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే గుత్తికొండ తరుణ్ అటు అనారోగ్యం కారణంగా అటు పూర్తి స్థాయిలో గాయాల కారణంగా చికిత్స పొందుతూనే కన్ను మూసినట్లు మనకు సమాచారం అవుతుంది. మరోవైపు గుత్తికొండ వినోద్ తల్లి గుత్తికొండ సుశీల కూడా తీవ్రమైనటువంటి కాలిన గాయాలతో చికిత్స పొందుతూనే కన్ను మూసినట్లు మనకు సమాచారం అందింది. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులు బంధువులు ఇంటికి వచ్చినటువంటి సమయంలో ఒకసారిగా గ్యాస్ లీక్ అయి మంటలు చెరగడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అయితే ఉంటుంది. గ్యాస్ సిలిండర్ పూర్తిగా అరుగంటడంతో గ్యాస్ సిలిండర్ను మార్చే ప్రయత్నం చేస్తుండగా ఒకసారిగా గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకున్నట్లు ప్రస్తుతం ఆ కుటుంబ యజమాని గుత్తికొండ వినోద్ అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై అటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలను కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏదేమైనప్పటికీ ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడం, మరొకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అటు మిట్టపల్లి గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.